మాకు సాక్ష్యం ఇచ్చుచున్నవాడా, మా మధ్యనున్నవాడా, మా యొక్క స్తుతులపై ఆసీనుడా, మరొకసారి మీ మందిరంలో చేరి మేమందరము కూడా మీ మాటలను ధ్యానించడానికి మరొక తరుణం మాకును మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీ మాటలను ధ్యానిస్తూ ఉంటున్నాము. దేవా, వినగల చెవి, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం మాకును మీరు సహాయం చేయమని, అట్టి మాటలు మాత్రమే మీరు దయచేయమని నా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పాదమును బట్టి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మనందరం కూడా అనేకమైన సాక్ష్యములు మనం తెలియజేస్తూ ఉంటాము. దేవుని మందిరంలో దేవాతి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పరిశుద్ధుడిని మన మధ్యకి పంపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. మన కొరకు కూడా ఏమిచ్చున్నారని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. సాక్ష్యమైన దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే కనుక, మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. మనుషుల సాక్ష్యాలు మనం ఏం చేస్తున్నామండి? అంగీకరించుచున్నాము కదా. ఇప్పుడే మరి ఇద్దరు బిడ్డలు వచ్చి వారి సాక్ష్యాలు తెలియపరిచారు. వారి సాక్ష్యాలని తెలియపరిచినప్పుడు మనం విన్నాం కదండి, మనం కూడా దేవుని మహిమపరిచాం. అయ్యా, మీరు ఆ బిడ్డ పట్ల చేసిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, అటువంటి సాక్ష్యం నాలో కూడా ఉంచడానికి సహాయం చేయండి అని చెప్పేసి మనం దేవుని అడిగాం కదండి. ఆ దేవుణ్ణి అడిగినప్పుడు మరి ఆ దేవుడు సహాయం చేశాడు. ఆ దేవుడు చేసిన సాక్ష్యాన్ని చాలా మంది చెప్పట్లేదు. మరి చాలా మంది దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఇలా చూసినప్పుడు ఆయన సాక్ష్యం గుర్తొచ్చిందని, ఆయన కూడా చాలా దినాల నుంచి ఎమిరేట్స్ ఐడి కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అది దొరికిస్తుంది ఆయనకి, ఆయన చెప్పలేదు. ఆయన చూస్తే అక్కడ గుర్తొచ్చింది. అంటే నేను ఎందుకు గురించి తెలియజేస్తానంటే, మీకు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరము కూడా మనం చెప్పే సాక్ష్యాలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. మరి నిజంగా తల్లి గారు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నట్లయితే కనుక 5 రోజుల వ్యవధిలో ఎన్ని వేల దినాలు వచ్చినాయండి? 14,000. ఆమె ఒప్పడలేదు. ఎవరినైనా అప్పటికిందండి? ఆమె అప్పడలేదు. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. దేవుని పట్ల మనము ఉంచవలసిన విశ్వాసము మనం ఉంచినట్లయితే కనుక ఆయన కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక, మీరు కొంచెం పై నుంచి చదివినట్లయితే కనుక చూడండి, 5వ వచనం నుండి కిందకి చదవండి ఒకసారి. 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చువాడు ఎవరండి? ఆత్మయే. మన దేవుడు ఏ దేవుడు? ఆత్మదేవుడు. మనందరము కూడా ఈ మందిరంలో ఇప్పటి వరకు ఆరాధన చేసాం, ఎంతో సంతోషించాం, ఎంతో ఆనందించాం, దేవుని మహిమపరిచాం. మనము ఎవరిని బట్టి మహిమపరిచాము, ఎవరిని ఆరాధించాము, ఎవరినయ్యా మీరు ఇప్పటి వరకు స్తుతించింది అని చెప్పేసి మనం అడిగితే కనుక ఆత్మయున్న వాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మయున్న దేవుడు ఈ దినము నీతో నాతో కూడా సెలవిస్తుంది. ఏంటి అంటే కనుక, మీరు విశ్వసిస్తున్నవాడు, లేకుంటే మీరు రక్షింపబడిన వారు, నేను రక్షింపబడాలి అనుకుంటున్న వారు ఎలాగయ్యా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తుంటే కనుక ఆయన అంటున్నారన్నమాట. ఆయన అంటున్నారంటే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. యేసు ఎవరి కుమారుడని నమ్మాలండి? మనము దేవుని కుమారుడని నమ్మాలి. మనందరము కూడా మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అక్కడికి వెళ్ళి మన పాపాలను మనం ఒప్పుకుంటాం. మన పాపాలని మనం ఎవరి పేరుతో ఒప్పుకోవాలి అంటే కనుక దేవుని పేరుతో మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పేరుతో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ ఒప్పుకున్న పాపాన్ని ఎలాగ కడుక్కోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మళ్ళీ 6వ వచనంలో వచ్చినప్పుడు అంటున్నారు, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను.
ఆయన చూడండి, ఆయన ఇహలోకానికి వచ్చినప్పుడు భక్తుడైన యోహాను ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మామూలు జనాంగం లాగానే ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన ఏమన్నారండి? ఆయన యోహాను భక్తుడు రా ఇచ్చేస్తారని చెప్పేసి అన్నాడు. ఆయన లేదు ఆయన ఆగారు. ఆయన ఆగి ఆయన ఏమంటున్నారండి? ఈ చెప్పులు కూడా ముట్టుకోవడానికి నా దగ్గర అర్హత లేని వాడిని నన్ను మిమ్మల్ని రక్షించమంటారా అంటే కనుక ఆయన ఏమంటారు? ఈ సమయానికి ఇలాగా జరగని కానీ అంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా మనం గమనించాం మనం ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటా ఉంటే అయ్యో దేవుడు ఇలాంటివి చేయకూడదు. మనము గణపరచవలసింది హృదయంలో గణపరచాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవునితో ఉన్నవారని అని చెప్పేసి అందరము సమమే అని చెప్పేసి అనుకున్నట్లయితే కనుక దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని ప్రత్యేకించి మనం చూస్తున్నాము, ఒక వ్యక్తిని ప్రత్యేకించి మనం గణపరుస్తున్నాము, ఒక వ్యక్తిని ఆయనకి ఏదో ఒక పెద్ద స్థానాన్ని, ఒక పెద్ద పీఠాన్ని వాడు కట్టేస్తాము అంటే కనుక వాడు ఎప్పుడు ఆ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునిలో ఉన్నవారు ఎప్పుడు కూడా తను తగ్గించుకోవడానికి ప్రయత్నము చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు పైకి వచ్చేసి దేవుని మాటలు చెప్తున్నారండి, ఆరాధన చేస్తున్నారండి, పాటలు పాడేస్తున్నారు, అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను కూర్చున్న కారు నుంచి దిగరండి కుదురుతుందా? కుదురుతుంది. అలా కూడా మీరు కూర్చున్న కారు ఈ పెంచర్ అయిపోద్ది, తర్వాత మేము దెబ్బలు నలుగురు రావాలి అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే ప్రియమైన దేవుని వాళ్ళగా నేను దేవుడు ఎరిగి ఉన్నాను అంటే కనుక నేను తగ్గించుకోవాలి. దేవాది దేవుని కుమారుడు వచ్చి యోహాను భక్తుని బాప్తిస్మం ఇవ్వనప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నువ్వు దైవకు పుత్రుడివి అని చెప్పేసి ఆయనకు తెలుసుండి నీ పాద ఆ చెప్పులు కూడా ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు అన్నప్పుడు ఈ సమయానికి ఇట్లా కానీ ఎందుకంటే తాను ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్నవాడు తెలియజేసే సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. మనం నమ్మాలి. ఆయన సాక్ష్యం చాలా మంచిగా తెలియజేస్తున్నారు. రండి మనందరం కూడా కలిసి చదువుదాము. నీళ్ళ ద్వారానో రక్తం ద్వారానో వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువాడు ఎవరండి? ఆత్మయే. ఎందుకు వచ్చిందంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఇప్పుడు కూడా మనము ఏ సన్నిధానానికి వెళ్ళినప్పటికీ కూడా మనము దేవునికి అప్పచెప్పుకునేటప్పుడు మనము ఎంతో వినయంగా విధేయతతో దేవుని సన్నిధానంలో మనం నిలబడి ఆయన ప్రార్థించేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు, ఆయన గణపరిచేటప్పుడు, ఆయన మాటలను వినేటప్పుడు, ఆయన మాటలను ధ్యానించేటప్పుడు ఆ ఆత్మీయ దేవుడు నన్ను కూడా దర్శిస్తే బాగున్ను, నాతో మాట్లాడితే కూడా బాగున్ను, నేను కూడా ఆయన మాటలు మాట్లాడితే బాగుండు, ఆయనకి ప్రార్థన చేస్తే బాగుండు అని ఆత్మానుసారంగా మీరు అడిగినట్లయితే కనుక ఆయన దయచేస్తారు. హల్లెలూయా. అందుకే ఆయన మీరు కిందకి చదివినట్లయితే కనుక చూడండి, సాక్ష్యం ఇచ్చువారు ఎంతమంది అండి? ముగ్గురు. ఎవరెవరు? అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. నేను చదువుతానండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు ఎలా ఉన్నారండి? ఏకీభవించడం అంటే ఏంటి? కలిసి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కటే అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా
ఒక్కటే. ఎందుకంటే నేను దేవుని పాదాల చెంతకు వెళ్ళి అయ్యా నా పాపాలు క్షమించండి అని చెప్పేసి అన్నాకుండి ఆయన పాపాలు క్షమించారు, పాపాలు క్షమించబడ్డాయి, లేకుండా నా పాపాలు నేను కడుపుకుంటున్నాను, నా పాపాలు నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ దైవజనుడు మొట్టమొదటిగా నాకు ఏం చేస్తాడంటే కనుక ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడండి ఆయన? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎవరి పేరట చేస్తాడు? దేవుడి పేరట ఆయన ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. దేవుడి పేరట ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో, దేవుడి పాదాల పట్టును మొరపెట్టుతున్నాడో, దేవుడిని అడుగుచూ ఉన్నారో, ఆ యొక్క విషయాన్ని మళ్ళీ సంఘంలో తీసుకొచ్చి సంఘానికి తెలియజేస్తారు. అయ్యా ఇదిగో ఈ బిడ్డలు మరి దేవుడిని నమ్మడానికి, దేవుడి దగ్గర తన పాపాలను ఒప్పుకోవడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నామో వారిలో ఏ బిడ్డలైతే సిద్ధపడి ఉన్నారో వారిలో తెలియని కార్యాలు దేవుడు ఆత్మానుసారంగా జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు భయపడుతూ ఉంటారు. ఏంటి నేను రక్షణ తీసుకోవాలా, నా పాపాలు ఒప్పుకోవాలా, నేను ఒప్పుకోవాలి. ఈరోజు మనం విన్నాం, నా భార్య పాపాలని జ్ఞాపకానికి చేసుకొని కుమ్ము అంటున్నారు. అక్కడ దావీదు కుమారుడు ఆయన తెలియజేస్తున్నాడు భార్య పాపాలు. మనం కూడా బాల్యం నుండి ఇప్పటి వరకు ఇన్ని పాపాలు చేస్తాం మనమే తెలియదు. నేను అంటున్నాను, నేను ఎన్ని పాపాలు చేస్తాను నాకే తెలియదు. కానీ ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఉండే దేవుడు ఆయన మాటల్ని నా హృదయంలో ఉంచుకున్న తర్వాత ఉండే ఆయనకి నిలబడడానికి, మీకు బోధించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఆయన సాక్ష్యం కొరకు చక్కని మాటలు మనకు తెలియజేస్తూ ఆయన ఇంకా అంటున్నాడు. మీరు కొంచెం కిందకి చదవండి అయ్యే మాటల్ని. మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఎలాంటిదండి? బలమైనదంట, మరీ బలమైనది. ఎందుకంటే మనం మనుషులమే, మనం వచ్చి ఇక్కడ ఒక సాక్ష్యాన్ని వింటున్నప్పుడు ఆ సాక్ష్యము వారు తెలియజేస్తున్నది దేవుని పేరట. దేవుని పేరట వినే సాక్ష్యాన్ని మనందరూ కలిసి మనం కూడా నమ్ముతాం. మనందరం ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండి ఎంతమంది ఆలోచన చేస్తారు, అచ్చి బాబు దేవుళ్ళు ఉంటే 5 రోజుల్లో 14,000 వస్తాయా? ఆలోచన చేస్తారా? చేయరా? చేస్తారు. ఇంకో విషయం చెప్తాను నేను మీకు. ఇది ఒక తమ్ముడు చక్కని రీతిలో మరి ఆయన లైసెన్స్ పొందుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, చాలా మంచి కార్యక్రమం ఉందని చెప్పేసి చాలా తొందరపడుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు. ఈలోగా ఆయన నేర్చుకొచ్చేసింది, అనారోగ్యం అయిపోయారు. అయ్యో ఎలాగని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈలోగా దేవుడు ఒక మంచి సమయం ఇచ్చారు ఆయనతో గడపడానికి. ఎవరితో గడపడాకండి? దేవుడితో గడపడానికి. ఎప్పుడైతే దేవుడితో గడిపారో ఈయనకి ఉన్న హోప్స్ అన్ని వెళ్ళిపోయి, అయ్యి బాబు ఇప్పుడైతే లైసెన్స్ పొందుకున్నాను, నేను ఏదో ఉద్యోగం దొరుకుతుందని చెప్పేసి అనుకున్నాను. ఎలాగా అనుకున్నారు. అక్కడ కూర్చుని దేవుడు అన్ని చూస్తున్నాడండి. చూస్తున్నాడు. బయటకు వచ్చిన వెంటనే ఆయనకు ఉద్యోగం వచ్చేసింది, కారు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకసారి కారు కొంటానంటే ఒకసారి చెప్పాను, సార్ కారు ఉంది ఏమైనా కావాలంటే నా దగ్గర ఈ బెస్ట్లీ బ్రదర్ అన్నారు. ఈరోజు నాకంటే ముందేసి వచ్చేసారు. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే కనుక దేవుళ్ళో ఉంటే దేవుడు చేసే కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళో ఉండండి. ఎవరిలో ఉండాలండి? మనము దేవుళ్ళో ఉండాలి. మీకు ఒక సాక్ష్యాన్ని చెప్తాను, చాలా అద్భుతమైన సాక్ష్యం, మనుషుల సాక్ష్యం. ఒక తమ్ముడు ఇంటికి వెళ్తున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను అడిగాడు, చాలా సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వెళ్తున్నా, మరి నేను ఇంటికి వెళ్ళి ఏం చేయాలన్న తర్వాత మొట్టమొదటిగా ఆయనకి ఏం చెప్పానంటే, మీ గ్రామంలో ఉన్నవారిని సంఘం ఉంటుంది కదా, చిన్నదైనా పెద్దదైనా సరే, సంఘానికి వెళ్ళి నువ్వు చెప్పు, ఒక మీటింగ్ అరేంజ్ పెట్టు, ఒక మీటింగ్ పెట్టి మంచి సేవకుడు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే పిలండి, లేకుంటే నాకు తెలిసిన వారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్తా నేను, ఆయన వస్తాడు అని చెప్పేసి అన్నాను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేశాడు. 3 దినాలు. ఎన్ని రోజులండి? 3 దినాలు. ₹1,00,000 మేలైంది. కానీ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. అనేక మంది బిడ్డలు వచ్చారు. ఆ గ్రామంలో ఉన్న పాస్టర్ అనేక మంది సేవకులు వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం, నేను ఈ గ్రామంలో ఇంచుమించుగా 20 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాల నుండి చేస్తున్న నా పరిచర్య ఈ 3 దినాల్లో చూసిన అద్భుతము నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు. చెప్పండి కూడా దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు చేసే కార్యాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, 20 సంవత్సరాల నుంచి ఆయన సంఘ పరిచర్య చేస్తున్నాడు. కేవలం 3 దినాల్లో ఆయన యొక్క సాక్ష్యాన్ని దేవుడి విధంగా మార్చాడు. చూడండి,
దేవుడు ఏ విధంగా మార్చాడు. ఎందుకంటే మనము చేసే కార్యాలను బట్టి దేవుడిని మనం కలిగి ఉన్నట్లయితే కనుక, దేవుడిని మనం ఏం చేయాలండి, మనం కలిగి ఉన్నట్లయితే ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలని చెప్పేసి కూడా ఆనందంలో పాడారు మీరు. ఆయన నామంలో ప్రతి నాలుక కూడా పాడాలని చెప్పేసి పాడారు. ఆయన వాక్యం సెలవిస్తుంది. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తూ ఆయన తెలియజేస్తాడు, నా నామములో మీరందరూ కూడా మోకాళ్ళు వంగాలి. ఎవరి నామములో? దేవుని నామములో. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని వారమై ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఆత్మానుసారమైన కార్యాలు. ఎలాంటి కార్యాలండి? ఆత్మానుసారమైన కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, మనుష్యుల సాక్ష్యాలు మీరు నమ్ముతూ ఉంటున్నారు, కానీ నా సాక్ష్యం వారికంటే గొప్పది. అవునన్న వారు చెప్పలు కూడా దేవుని నామాన్ని మెచ్చుకోవాలి. ఆయన నామము, ఆయన యొక్క సాక్ష్యము మనుషుల సాక్ష్యం కంటే గొప్పది. ఇంకా ఇంకా చదవడం తర్వాత దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ప్రియమైన దేవుని వారలారా, ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఆయన కుమారుని గూర్చే ఈ రోజు మనందరం కూడా సిద్ధపడి వచ్చున్నాం. నేను దేవుని యొక్క రక్తములోను, ఆయన శరీరములోను, ఆయన రక్త మాంసములో నేను కూడా పాలిభాగస్తుడు కావాలి, నేను కూడా బలానందంలో పాల్గొనాలి అని చెప్పేసి చాలా మంది బిడ్డలు సిద్ధపడి వచ్చున్నారు. సిద్ధపడి వచ్చిన మనందరము కూడా ఆయన యొక్క సాక్ష్యాన్ని ఉంటున్న మనందరము కూడా ఆయన అంటున్నాడు అనమాట. ఎందుకయ్యా అని చెప్పేసి మనము అనుకున్నట్లయితే కనుక ఆయన సాక్ష్యం అంట ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చినది ఆయన సాక్ష్యం. నేను పలుమార్లు చెప్పాను, పలుమార్లు నేనేం చెప్పాను అంటే కనుక, మీరు ఇది మనము తండ్రి అయిన దేవుడు ఆయన ఎప్పుడైతే మానవుడిని చేశాడో, ఆ మానవుడు ఎప్పుడైతే పాపంలో మునిగిపోయి ఉన్నాడో, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడం లేదో, అనేక మందిని ఆయన పంపించి ఉన్నాడు ఆయన బిడ్డలుగా, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో. మనము పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చదువుకున్నట్లయితే బళ్ళు ఉంటాయి, అర్పణలు ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి. కానీ అవన్నీ కూడా చేయించేవారు, చేసేవారు మొదలు బాగానే చేస్తారు. ప్రార్థనలన్నీ కూడా ఆఖరికి వచ్చేటప్పటికే వాళ్ళకి భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఏంటండి? భ్రష్టత్వం. భ్రష్టుడు ఇహలోక నాథుడు పట్టేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు యోహాను 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అని చెప్పేసి అంటారు కదండి. దేవుడు లోకాన్ని ఏం చేశాడండి? ఎంతో ప్రేమించాడు. దేవుడు వచ్చిన ఆ యొక్క చిత్తాన్ని ఆ వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం అంతటికి కూడా మూలవాక్యం అంటే కనుక అదే చెప్తారు. 3:16 అని చెప్పేసి, యోహాను 3:16 అని చెప్పేసి. కానీ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆ 3:16లో సెలవిచ్చిన దేవాది దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, మీరు నా పట్ల ఏ విధమైన విశ్వాసంతో ఉంటారు, మీరు నీళ్లతోటి రక్తముతోటి ఆత్మను పొందుకుని నాలో ఉన్నట్లయితే కనుక, నాతో ఏకీభవించినట్లయితే కనుక ఇప్పుడు చూడండి, మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఆయన రాజ్యం రావాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాము, ఆయన చిత్తం నెరవేరాలని మనం ప్రార్థన చేస్తాము, ఆయన మహిమపరచబడాలని మనం ప్రార్థన చేస్తాము. ఆయన అంటాడు అనమాట, ఎప్పుడైతే ఆయన రాజ్యం వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తామో, ఈ లోకంలో నుండి ఏం వెళ్ళిపోతాయి? పాపలోకం వెళ్ళిపోతాయి. అర్థం ఉందండి? ఆయన పాపలోకంలో ఉంటాడా, పరిశుద్ధ లోకంలో ఉంటాడా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. దేవదూతలు కోట్ల దూతలు ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా ఏమని కూర్చున్నాయని పరిశుద్ధుడు అని చెప్పేసి గాఢప్రతిగానం చేస్తూ ఉంటున్నాయి. ఇలాంటి పాపపు లోకంలో నుండి నిన్ను కూడా లేవనెత్తడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. కానీ ఆయన వచ్చే సమయానికి నేను కూడా సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. అందుకే ఆయన తెలియజేస్తున్నాడు చాలా చక్కని రీతిలో. మీరు ముందుకు చదివినట్లయితే కనుక అక్కడి నుంచి మీరు చదివినట్లయితే కదా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎవరిలో? తనలోనంటే ఎవరు? మనలోనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఆయన మూలంగానే దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనలో ఆ సాక్ష్యం లేకుండా మనం జీవిస్తుంటే కనుక, ఆ సాక్ష్యం లేకుండా నేను జీవిస్తున్నట్లయితే కనుక, ఆ సాక్ష్యాన్ని కలిగి నేను లేకుండా నేను దేవుని బిడ్డనై ఉంటే కనుక అది భ్రష్టత్వం. అదేంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు ఎప్పుడు కూడా లోకానుసారంగా ఆలోచన చెయ్యరు. నేను ఒక విషయం చెప్పాను కదా, 2-3 వారాల క్రితము అయ్యాయికి మందిరంలో చాలా గందరగోళం జరిగిందని చెప్పేసి.
నిజంగా నేను ఆ మాటని ఇప్పుడు జ్ఞాపకం చేయకూడదు, కానీ నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే కనుక దేవుని మందిరానికి వస్తున్న మనందరం కూడా మిమ్మల్ని నేను ప్రాధాన్యపడుతున్నాను ఏంటంటే కనుక మీరు ఆత్మ కలిగి ఉన్న దేవుణ్ణి మీరు ఎరిగి ఉన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా మీ నిత్య ప్రార్థనలో, ప్రతి దినము కూడా మీ నిత్య ప్రార్థనలో దేవా ప్రతి పాపా నుండి నన్ను కాపాడు అని చెప్పేసి ప్రార్థన చేయండి. దేని నుండి అండి? పాపా నుండి నన్ను కాపాడమని ప్రార్థన చేయండి. దయచేసి మీకు చేతులు చూడని తెలియజేస్తున్నాను ఈ మాటలు. ఎందుకంటే పాపము ఎంత భయంకరంగా పరిపక్వం అయిపోయింది అంటే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఈ మాటలను తెలియజేస్తున్న వాడే ఆ పాపంలో మునిగిపోతే ఎలా ఉంటుందండి? ఎంత భయంకరం. చాలా దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను, చాలా దుఃఖంతో. ఎందుకంటే కనుక నాకు ఎవరో చెప్పారనమాట, అయ్యా ఇది జరిగింది నిజమేనండి అని చెప్పేసి అన్నారు. నిజమేనా అనుకుంటున్నాను, కానీ ఆ నిజాలు చూపించేశారు. మనందరం కూడా నిత్యము మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే పాపం ఎప్పుడు కూడా పొంచి ఉంటుందండి, మన పక్కనే ఉంటుంది. మీరు అనుకుంటారా ఎక్కడో ఉంటుందని చెప్పి? ఎక్కడో ఉండదు, మన దగ్గరే ఉంటుంది. అర్థం ఉందా మీకు? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను వింటూ ఉంటున్నానో, అలా వింటున్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను అన్నాడు, రే ఇలా చూడండి, ఇలా చూడు ఆడు ఏం పట్టేస్తున్నాడు చూడు, అటు చూడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు, ఆడు ఎలా పాడుతున్నాడు చూడు. ఈ చేస్తూ ఉంటుంది పాపం మనం. అంటే దేవుని మీద ఉండవలసిన నా మనస్సు, నా స్థిరమైన మనస్సుని, నా హృదయాన్ని అది కదిలింపచేస్తారు. నా హృదయంలో ఆ మాటలు పోనంలో. ఎందుకంటే కనుక ఆత్మానుసారంగా నేను జీవించాలని ఆశపడుతున్నప్పుడు అది మన ఆత్మానుసారంగా చేయలేము. అందుకే ఆయన అంటూ ఉంటాడు, మనుషుల సాక్ష్యం కాదు, నా సాక్ష్యం గొప్పది, నా సాక్ష్యము గొప్పది. యోహాను సువార్త ఒకసారి, యోహాను సువార్తలో 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 36 వరకు చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. తండ్రిని గూర్చి సాక్ష్యమిచ్చున్న క్రియలు ఏవి అంటే కనుక ఆ క్రియలో ఒకటి మన సన్నిధి. హల్లెలూయా. ఆ క్రియలు జరగకుంటే కనుక, ఆ విశ్వాసాన్ని నమ్మకుంటే కనుక, ఆ విశ్వాసం మనలో లేకుంటే కనుక ఈ మందిరం ఉండదు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పేసి అనుకుంటారో వారే తమ్మును తాము సిద్ధపరుచుకుని దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. వారి యొక్క పక్కని ఎటువంటి సాతాను ఎటువంటి క్రియలు చేసినా సరే అవన్నీ పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారు, ఆయన చిత్తానుసారంగా జీవిస్తారు. వారి యొక్క జీవితాన్ని వారి ఎదుటి వారికి సాక్షాత్తంగా చూపిస్తారు. హల్లెలూయా. అటువంటి సాక్ష్యంగా నీవు నేను మార్చబడాలి. అటువంటి సాక్ష్యంగా నీవు నేను కూడా మార్చబడాలి. అదే ఆయన తెలియజేస్తున్నాడు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యోహాను కూడా ఆయన జన్మదినాన్ని కనుక మనం చూసుకుంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు చాలా వృద్ధులైపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అయిపోయారండి? చాలా వృద్ధులు. పాపము వాళ్ళు దేవుని మందిరంలో వారి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి వాళ్ళు అనేశారు, వాళ్ళు గుడ్రాలు అని చెప్పేసి అనేశారు. ఆ టైంలో దేవుడు దర్శించాడు. వారి కుమారుడు అనుగ్రహించారు. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలో చెప్పారు, ఆ కుమారుడు ఏమని పిలువబడతారో చెప్పారు. ఆ కుమారుడు అనేక మందికి ఎటువంటి సాక్షాత్తంగా ఉంటారో ఆ దేవదూత తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలో నిరీక్షణ ఉంచినట్లయితే కనుక, దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ మన సాక్ష్యాన్ని తెలియపరచబడడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుడిని ఎంతగా మనం పొంది ఉన్నామో, ఏ విధంగా నేను జీవిస్తూ ఉంటున్నానో, ఏ విధంగా నా క్రియలు జరుగుతున్నాయో, నా క్రియలే నా సాక్ష్యాన్ని చూపిస్తాయి అందరికీ. హల్లెలూయా. మనందరం కూడా చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థనలో మరి ఈ మన సువార్తలో కూడా చూసినప్పుడు ఎవరికైనా సరే ఏదైనా కార్యం చేసిన తర్వాత ఉండి, ఆ కార్యం జరిగిపోయిన తర్వాత ఉండి, ఆ లేవలేని వాడు, ఆ భిక్షం ఎత్తుకునేవాడు అక్కడ కూర్చుని అలాగే ఉంటున్నప్పుడు ఎప్పుడైతే వీరు వెళ్ళి దేవుని పేరట లేవమన్నారో
వారు లేచి గొంతులు వేస్తూ దేవుడి మందిరంలోకి వెళ్ళి దేవుడి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎలా నిలబడ్డాడండి? దేవుడి సాక్షిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చిన తర్వాత నుండి ఆమెకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నీ సాక్ష్యాన్ని కాపాడుకోమన్నాడు. ఏం కాపాడుకోవాలండి? సాక్ష్యాన్ని. అయ్యా నేను సాక్ష్యము అంటున్నాను. సాక్ష్యం అంటే ఏంటంటే కనుక నిజ జీవితంలో నేను జీవిస్తున్న జీవితము, నిజ జీవితంలో అర్థం ఉందండి. అంటే ఎప్పుడు మనం ఆరాధన చేస్తాము, ఆరాధనలో చాలా బ్రతుకుంటాము, మందిరంలో చాలా బ్రతుకుంటాము, బయటికి వెళ్ళిన తర్వాత మామూలు లేకుండా కదా, ఆ మామూలు జీవితం లేకుండా వాక్యానుసారమైన జీవితం జీవిస్తే కనుక నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి అంటే కనుక నేనేం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తే కనుక దేవుని వాక్యం నీ నా హృదయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారన్నమాట చాలా చక్కని రీతిలో 37వ వచనంలో అన్నారు, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందును ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము మీరు చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. నేను చెప్తాను కదా, మనం బయటికి వెళ్ళి యలోకమైన జీవితం కాకుండా దేవుని యందు అయినా భయభక్తులు కలిగిన సాక్షాత్మైన జీవితం నేను జీవించాలి అంటే కనుక వాక్యం ఉండాలి. ఏముండాలండి? వాక్యం. ఆయన అంటారు, ఆయన మీలో ఏం లేదండి? వాక్యం ఉండలేదంట. వాక్యం ఉండలేదు. ఆయన యందు దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిలో కూడా వాక్యం ఉంటుందండి. నేను చెప్తున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిలో కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయన వాక్యం ఉంటాడు. ఆయన వాక్యం ఉన్నప్పుడే నేను నిలబడగలను. ఆయన వాక్యం ఉన్నప్పుడే నేను ధైర్యంగా జీవించగలను. ఆయన వాక్యం ఉన్నప్పుడే నేను దైవానుసరమైన దైవ చిత్తానుసరమైన సాక్షిగా నేను నిలబడగలను. నాకు చెప్తారు చాలా మంది, మీరు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, అది ఇది అని చెప్పేసి. కానీ దేవుడిలో ఉన్నప్పుడు యెహోవాని ఏ మనకు చూపించినా సరే యెహోవాని చూడద్దు, దేవుడి వైపు చూడండి. దేవుడి వైపు చూడండి. దేవుడు ఆయన కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఆయన కార్యం చేస్తాడు. అందుకే ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు. ఇదే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి మీరు. ఆయన ఏమంటున్నాడు? ఎందుకంటే ఆయన సువార్తలో చక్కగా తెలియజేశాడు కదా. 17-18 చదవండి ఒకసారి. ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు యెహోవాలో ఎంతకాలం ఉన్నారండి? 33.5 సంవత్సరాలు యెహోవాలో ఉన్నప్పుడు ఆయన సాక్ష్యాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. ఆయన యెహోవాకి వచ్చినప్పుడు ఆయన నేను దేవుని కుమారుణ్ణి అని తను తాను కనపరుచుకున్నప్పటికీ కూడా ఆయన ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం కలిగి ఉండేవాడు. ఎవరితోనండి? దేవుడితో సహవాసం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఎల్లప్పుడూ దేవుడి వాక్యాలు నీ నా హృదయంలో ఉంటాయో, మనము కూడా మన సాక్ష్యాన్ని కనపరుచుకునే అర్హతను దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ అర్హతను నేను పొందుకోవాలని అనుకుంటున్నామా? దేవుడు నీ నా సాక్ష్యం కొరకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. చూడండి, నేను చాలా మార్లు మా యొక్క గృహాల్లో కానీ, లేకపోతే నేను వెళ్ళే పరిసర ప్రాంతాల్లో కానీ, లేకపోతే మా తమ్ముడు దర్శించే సమయంలో కానీ వాళ్ళు చక్కగా అంటే అప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ అన్న వీడు ఇలాగా వాడు అలాగా, వాడు ఇప్పుడైతే ఇలా ఉన్నాడు కానీ ముందు అబ్బో అది అలా అంటూ ఉంటారు. నేను అంటానమాట, ఇప్పుడు ఏమి జ్ఞాపకం చేయండి అంటాను. ఇప్పుడు ఏమయ్యి జ్ఞాపకం చేయకు. ఎందుకంటే ఏదో అది మార్చుకుంది, దానికి ఇది వేసేసాడు, దాన్ని మళ్ళీ తీయొద్దు, ఆ టేపును మళ్ళీ తీయొద్దు అని చెప్తాను నేను. ఎందుకు గురించి తీస్తే మరి చెప్పలేము, మళ్ళీ మనమేమి ఎదుర్కోవాలి. ఎందుకు అంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేటప్పుడు మళ్ళీ చెప్తాను కదా, ఆ సాతాను ఎక్కడ ఉంటాడు? పక్కనే, అస్సలు దూరం వెళ్ళాడు. వాడు దూరం ఎంత మాత్రం వెళ్ళడు. కానీ మనం వెళ్ళిపోవాలి వాడి దగ్గర నుంచి దూరం. మనమే వాడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఎందుకు దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే కనుక, ఎప్పుడైతే పరలోకముందున్న తండ్రి మన
దగ్గరకు వస్తాడో మనం తీసుకెళ్ళడానికి మనం ఆయన కూడా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అవునయ్యా, ఏ లోకంలో పాపం నిండి ఉంది, ఏ లోకంలో పాపం నిండి ఉన్నప్పుడు నేను పాపంలో తిరగలేదు, నేను నీ వెంటే తిరిగాను. నేను ఎవరి వెంటే తిరిగాను? దేవుని వెంటే తిరిగాను. నీ వెంటే తిరుగుతూ నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నాను. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న ఆ యొక్క అభయాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే కనుక చక్కని రీతిలో ఆయన బోధిస్తూ ఉంటున్నాడు, ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ సాక్ష్యమైన దేవుణ్ణి మీరు నమ్ముచూ ఉంటున్నారా? ఆ సాక్ష్యమైన దేవుణ్ణి మీరు నమ్ముచూ ఉన్నట్లయితే కనుక ఈ దినము నేను కూడా ఆ సాక్ష్యమైన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను నమ్మి విశ్వసించి నేను బాప్తిస్మం తీసుకుని ఆయన యొక్క రక్తంలోను ఆయన శరీరంలోను నేను పాలు పొందుకోవడానికి నేను సిద్ధపడి వచ్చి ఉన్నాను. నా సాక్ష్యం ఎలాగ ఉంది అన్నది మనం గమనించాలి. నా సాక్ష్యం ఎలాగ ఉంది అనేది నేను గమనించాలి. ఎందుకంటే కనుక నా సాక్ష్యాన్ని నేను ఖచ్చితంగా అంటే పరిశుద్ధంగా లేకుండా ఆయన పరిశుద్ధమైన దేంట్లోనూ కూడా పాల్పొందులు పొందుకోవడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. మనం అనుకుంటాము ఏదో పాస్టర్ గారు పిలుస్తున్నారు, లేకుంటే అన్నయ్య పిలుస్తున్నాడు, అక్క పిలుస్తుంది అని చెప్పేసి మనం పాల్పొందులు పొందడానికి మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే కనుక ఆయన నేర్పించే ప్రతిదీ కూడా దేవుడు మనకు నేర్పించే ప్రతిదీ కూడా ఆయనతో సహవాసం చేసే విధంగా ఉంటుంది. మీరు ఒకసారి లూకా శుభవార్తలో 11వ అధ్యాయంలో మొదటి నుండి 1-2 మాటలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన అంటున్నారు ఇక్కడ లూకా శుభవార్త 11వ అధ్యాయంలో ఆయన అంటున్నారు, ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగిరి. చూడండి, ఇక్కడ ఎవరు అడుగుతున్నారు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన యొక్క శిష్యులు అడుగుచూ ఉన్నారు. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు అడుగుతున్నారయ్యా అంటే కనుక ఆయన దేవుని కుమారుడు అని తెలియదంటారు. వాళ్ళకి తెలుసు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమయాన్ని ఏం చేస్తున్నారండి? ఆయన ఏం చేస్తున్నారండి ఆ సమయాన్ని? అందరూ చెప్పండి. ప్రార్థన చేస్తున్నారు. ఆయన దేవుని కుమారుడే, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దేవుని బిడ్డలమే. మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పటికీ ఎందుకంటే కనుక ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో ఆ దైవికమైన మాటలు వస్తాయి. వెంటనే తెలియజేస్తున్నాడు, ఓహో మీకు ఇది కావాలా రండి చెప్తానంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా దేవుడి నామం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడింది. మనం అనుకున్నాం కదా, ఇప్పుడే వారు దేవాది దూతలతో కోట్ల దూతలతో ఎప్పుడు కూడా నిలబడ్డాడండి. పరిశుద్ధుడు అని పిలువబడుతున్న ఆయనను ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలండి? పరిశుద్ధపరచబడును గాక. ఆయన రాజ్యం ఏం చేయాలండి? పరిశుద్ధపరచబడాలి. ఆయన రాజ్యం రావాలి. ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అంటే కనుక దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటున్నారు చాలా చక్కటి రీతిలో, ఆయన అంటున్నారు పరలోక ప్రార్థన అంటున్నారు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. దేవుని రాజ్యం ఎప్పుడైతే వస్తుందో ఈ పాపపు లోకం ఉండదు. ఈ పాపపు లోకము ఉండకూడదు అంటే కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉంటేనే ఆయన పరిశుద్ధ రాజ్యంలో చేర్చకూడదు. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు మీకు. యూఏలో ఉన్న మనందరం కూడా మనందరికీ కూడా వీసాలు ఉంటాయి కదండి. వీసాలు ఎమిరేట్స్ అని ఉంటుంది. ఎమిరేట్స్ అని లేని వారు చాలా మంది విజిట్ వీసాలో ఉన్నవారు, ఇంకా అలాగే ఉన్నవారు వారు భయపడుతూ ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారండి? భయపడుతూ ఉంటారు. ఎమిరేట్స్ అని ఉన్న వాళ్ళు భయం వేస్తారా? లేదు. ఎవరు పట్టుకున్నా సరే, ఎవరు పిలిచినా సరే, తాళ అన్నా సరే, ఇదిగో హబీబీ అంటాం కదా. మనం అంటాం కదండి, మా దగ్గర ఉందని చెప్పేసి మనము చూపిస్తాం. కానీ అది లేని వారైతే భయం ఏంటి? అలా చూస్తే దారి వేరే ఉంటుంది. ఇందు గురించి నేను తెలియజేస్తున్నానంటే కనుక దేవుడు వచ్చే రాకడకు నీలో నాలో కూడా ఆ సాక్షార్థమైన జీవితం లేనట్లయితే కనుక
ఈ సాక్షార్థమైన జీవితం లేనట్లయితే కనుక మనం కూడా భయపడే వారంగానే ఉండాలి. మనం సంతోషించి ఆయన రాజ్యంలో ఆయన ఎదుర్కొనే ఆ శక్తి మనలో ఉండదు. ఆయన ఎదుర్కొనే ఆయన రాజ్యంలో చేరే ఆ యొక్క హృదయం నాలో లేదు, ఆ సిద్ధపాటు నాలో లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ వాక్యం లేదు. భయం ఉంటుందో ఉండదా మీకు? ఉంటుంది. నీలో ఏముంది ఆలోచించండి. ఆయన చక్కని రీతిలో తెలియజేస్తున్నాడు. ఆయన రాజ్యం రావాలని ఉంది, ఆయన రాజ్యం రావాలని ఉంది, ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యం వస్తుంది. దీంట్లో మీరు కిందకి వెళ్ళి ఒక వాక్యం ఒక మాట చదివితే కనుక 11వ వచనంలో ఆఖరి మాట చదవండి. 11వ వచనంలో ఆఖరి మాట అమ్మా 11వ అధ్యాయంలోనే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమిస్తున్నాడు ఆయన? ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు, నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థించేద్దాం. దేవా, ఈ సాక్ష్యం ఎంతో గొప్పది నా తండ్రి. మనుషులుగా మేము అనేకమైన సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటున్నాం నా దేవా. మీ పాదాలు పట్టుకుని అనేకమైన విషయాలు మేము అడుగుతూ ఉంటున్నాం నా తండ్రి. నేను పాపినై ఉండగా నా తండ్రి, పాపపు జీవితంలో నేను జీవిస్తూ ఉండగా నా తండ్రి, పాపపు లోకంలో నేను ఉండి ఉండగా నా తండ్రి, నన్ను ప్రత్యేకపరిచి ఉన్నావు నా తండ్రి. నన్ను ప్రత్యేకపరిచిన తండ్రి, నీ పాదాల చేత నన్ను పిలిచి ఉన్నావు నా తండ్రి. ఈ దినము నా దేవా, నాకన్నా మిన్నైన సాక్ష్యం నా తండ్రి, నాకన్నా గొప్ప సాక్ష్యం నా తండ్రి, మీ సాక్ష్యం నా తండ్రి. మీరు కుమారుడికి అనుగ్రహించిన సాక్ష్యం నేను విన్నాను నా దేవా. దేవా, ఆ కుమారుడు నా తండ్రి మాకు చూపించిన మాదిరి నా తండ్రి, మాకు నేర్పిన ప్రార్థన ద్వారా ఈ పాదాల పట్టును మరొకసారి మేము అడుగు చూపుతున్నాం నా దేవా. ఈ పాపిని మరొకసారి మీరు కరుణించండి నా దేవా. నా పాపాలు నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నా దేవా. మీ పరలోకపు ప్రార్థనలో మీరు నేర్పిస్తున్నారు నా తండ్రి. మాకు మీరు ఇచ్చిన శత్రువులు నా తండ్రి, మా శత్రువుల్ని మేము క్షమించకుండా నా తండ్రి, మా పాపాలు మీరు క్షమించారు నా తండ్రి. మా శత్రువులు మేము క్షమించే ఆ యొక్క హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి, ఆ మనస్సును మాకు దయచేయండి తండ్రి. మా శత్రువులు మేము ఎప్పుడైతే క్షమిస్తామో నా దేవా, శోధకుడు మమ్మల్ని నుండి దూరంగా పారిపోతాడు నా తండ్రి. ఆ శత్రువు నుండి నా తండ్రి, ఆ శత్రువుల కొరకు ప్రార్థించే ఆ యొక్క గుణాన్ని నాకు దయచేయండి నా దేవా. దేవా, నాకు దయచేయండి నా తండ్రి. దేవుని ఆలయంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము ఆయన యొక్క పరిశుద్ధ రక్తములోను ఆయన యొక్క శరీరములోను పాలిభస్తులు కావడానికి ఎంతో సిద్ధపడి వచ్చింది నీవు నేను కూడా. ఒకసారి ప్రార్థన చేయి. దేవా, నీ సాక్షిగా జీవించాలని ఆశపడి చూపుతున్నాను తండ్రి. మీరు ఇచ్చిన సాక్ష్యాలను నా హృదయంలో ఉంచుకున్నా దేవా. మీరు ఇచ్చిన మాటలు నా హృదయంలో ఉంచుకున్నా తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాలను నా హృదయంలో ఉంచుకున్నా తండ్రి. అనేక మందికి మీ సాక్షిగా జీవించడానికి నా దేవా. దేవా, మా కొరకు మీరు ఏ విధమైన సాక్ష్యాలు ఇచ్చారు తండ్రి, అట్టి సాక్ష్యం నాలో కూడా కనపరచడానికి సహాయం చేయండి నా దేవా. సహాయం చేయండి నా తండ్రి. నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవా. మీ కార్యములు జరిగించండి నా దేవా. మీ కార్యములు జరిగించండి నా తండ్రి.